ఏకీవిస్తా ఉన్నా. చాలా చాలా యేసు ప్రభువుని చంపింది మతమే, మిమ్మల్ని కూడా అదే చంపుతుంది. ఆ మూసలో పెట్టి ఏం చేయకుండా చంపుతుంది మిమ్మల్ని. మీరు మగ్గి మగ్గి చచ్చిపోతారు. ఏమనుకుంటారు తెలుసా, నేను దేవుని కోసం బతుకుతున్నాను అన్న భ్రమలో చచ్చిపోతారు. అంతకంటే దరిద్రమైన బతుకు ఇంకోటి వద్దు. వద్దు. లివ్ ఎ ఫ్రీ లైఫ్. స్వతంత్రంతో బ్రతకండి. ఏంటా స్వాతంత్రం? ప్రభు అయిన యేసు క్రీస్తును అనుసరించాలి. ఆ అనుసరణ క్రమంలో ఆయన మాత్రమే రాజు. నాట్యము అనే రంగాన్ని నేను ఆయన కోసం పట్టుకుంటాను. వెళ్ళండి నాట్యంలో. సంగీతం అనే రంగాన్ని ఆయన కోసం ప్రభావితం చేస్తాను. వెళ్ళండి సంగీత రంగంలోకి. రాజకీయం ప్రభావితం చేస్తాను, విద్య ప్రభావితం చేస్తాను, వైద్యం ప్రభావితం చేస్తాను. ప్రతి రంగంలోనూ మీ పిల్లలను మిషనరీస్గా తయారు చేయండి. అంతేగాని అదొద్దు ఇదొద్దు, వాణి ముట్టుకోద్దు, ఇది చేయొద్దు అది చేయొద్దు అని ఇంట్లో కూర్చోపెడితే లాస్ట్కు మీకు మిగిలేది మతం ఒక్కటే. ఇంకో చిన్న, ఇది చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఒక ఉల్లిపాయ చేతిలోకి తీసుకోండి, ఇది పొర, ఇది బాగలేదు, ఇది పొర, ఇది బాగలేదు, ఇది పొర అంటే లాస్ట్కి ఏమి ఉండదు, అరిచి ఉంటుంది ఇలా చూసుకోవటానికి. మన పిల్లలు అలా ఉండకూడదు. అన్ని రంగాల్లో ఉండాలి, తలలుగా ఉండాలి. ప్రభు అన్నాడు, నేను నిన్ను తలగా చేస్తాను, తోకగా చేయను. నువ్వు ఇచ్చువాడుగా ఉంటావు, అడుక్కు తినేవాడుగా ఉండవు. మతంలో ఉంటే అడుక్కు తింటావు. రాజ్యం, దేవుని రాజ్యం ఆలోచించండి. దేవుని రాజ్యం ఆలోచిస్తే అన్ని రంగాల్లో చేయి పెడతారు. మా ఊర్లో అంటే హైదరాబాద్లోనే కాదులే, మొత్తం ఆంధ్రప్రదేశ్లో అంతే. ఏం చదువుతున్నావురా? ఇంజనీరింగ్. ఏం ఇంజనీరింగ్? కంప్యూటర్ ఇంజనీరింగ్. నువ్వేం చదువుతున్నావమ్మా? కంప్యూటర్ ఇంజనీరింగ్. నువ్వేం చదువుతున్నావు? కంప్యూటర్ ఇంజనీరింగ్. అందరూ కంప్యూటర్ ఇంజనీరింగే. అయిపోగానే వస్తారు ఇంటర్వ్యూకి. అన్న నేను కూడా వస్తానన్నా. దానా ఇంటర్వ్యూ కూర్చోబెట్టి 2 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడతానికి చెమట వచ్చేస్తుంది. పొట్ట పొడిస్తే ఇంగ్లీష్ అక్షరం రాదని కూర్చోబెట్టి పోనీ కోడింగ్ చేస్తారంటే చేయడు. ఎందుకు నువ్వు మళ్ళీ వచ్చావు దీంట్లోకి అని అంటే, మా అమ్మ చెప్పింది, మా నాయన చెప్పినాడు. మనం చెప్పేది ఏంటంటే సాఫ్ట్వేర్ వేస్ట్. అలా కాదు. అన్ని రంగాల్లో ఉండాలి మన పిల్లలు. అన్ని కళలు, అన్ని రంగాలు, అన్ని వృత్తులు, అన్ని ప్రతి చోటు ఉండాలి. పార్లమెంట్లో మీ పిల్లలను చూసే ఒక కళ కనండి. విధానసభలో మీ పిల్లలను చూసే కలగనండి. కలెక్టర్గా మీ పిల్లలను చూసే కలగనండి. ఒక మంచి సంగీత విద్వాంసుడిగా మీ పిల్లలను చూసే కలగనండి. దానికి మతం అడ్డు రాకూడదు. మనం మతంలో లేము. మన ప్రభు మనకు రాజు. ఆయనకు వ్యతిరేకంగా చేయించే పాటలు, ఆయనకు వ్యతిరేకంగా చేయించే నాట్యాలు, ఆయన వద్దన్నది చేయించే నాట్యం మనకు చాలా సింపుల్. అర్థం చేసుకోవటానికి ఇది ఎంత కాంప్లికేటెడ్ ఏం కాదు. రైట్ అన్న.